ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్లో ఎక్స్పోనెన్షియల్ పవర్స్లో ఫార్ములా ఎలా ఫామ్ అవుతాయి, ఇందులో చాలా ఫార్ములా ఉంటాయి, ఆ ఫార్ములా ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయాలు నేర్చుకోవచ్చు. అయితే ఈ వీడియో చూసే ముందు దీని ముందు వీడియో ఒకసారి చూడండి. చూస్తే అసలు బేస్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్స్ అంటే ఏంటి అనేది తెలుస్తాయి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. సరే, 2 to the power of 5 into 2 to the power of 3, 2 క్యూబ్. పవర్లో 3 ఉంటే క్యూబ్ అని చదువుతారు అని చెప్పాం కదా. సో 2 to the power of 5 into 2 క్యూబ్ ఇలా ఉంటే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్ ఈ విధంగా ఉన్నప్పుడు 2 to the power of 5, 2 పవర్ 5 అంటే అర్థం ఏంటి, 2ని 5 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి కదా. సో దీన్ని 5 టైమ్స్ వేద్దాం. 2 into 2 into 2 into 2 into 2 5 టైమ్స్ వచ్చాయి కదా. 1 2 3 4 5. నెక్స్ట్ ఇంటూ ఉంది, ఇంటూ 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే అర్థం ఏంటి, 2ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి కదా. అంటే 2 into 2 into 2 అంతే కదా. ఇది 5 టైమ్స్, 1 2 3 4 5 టైమ్స్. ఓకే, ఇక్కడ నుండి 3 టైమ్స్, 1 2 3. ఇక్కడ చూడండి మళ్ళీ ఇట్ ఈజ్ ఈక్వల్. ఇక్కడ టోటల్లీ 1 2 3 4 5 6 7 8 టైమ్స్ వేసి మల్టిప్లై చేసి ఉంది. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 8 టైమ్స్ వేసి ఇంటూ ఉంది అంటే 2 to the power of 8 అని రాయొచ్చు కదా. సో అంటే అర్థం ఏంటి, ఇక్కడ 2 to the power of 5 ఇంటూ 2 to the power of 3 ఈజ్ ఈక్వల్ 2 to the power of 8. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్ రెండు ప్లస్ చేస్తే 8 అనేది వచ్చింది కదా. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 2 to the power of 5 plus 3 అని రాయొచ్చు కదా. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ, ఈ రెండింటిని ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ 3 క్యూబ్ అంటే అర్థం ఏంటి, 3 into 3 into 3. ఈ 3ని 3 టైమ్స్ వేయాలి. ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 3 into 3. ఇట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎన్ని టైమ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అంటే 3 to the power of 5. సో ఇక్కడ కూడా 3 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 to the power of 5. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ చేసేటప్పుడు ఏమవుతుంది, పవర్స్ రెండు కూడా యాడ్ చేస్తే 5 వస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ 3 to the power of 3 plus 2. సో 3 plus 2 చేస్తే 5. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఈ రెండింటిని బట్టి ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక ఎగ్జాంపుల్. ఈ రెండింటిని బట్టి మనం ఏ విధంగా రాయొచ్చు ఫార్ములా, a to the power of m ఇంటూ a to the power of n ఈజ్ ఈక్వల్. చూసారు కదా, సేమ్ ఇదే మోడల్. 2 to the power of 5 అంటే a to the power of m ఇంటూ 2 క్యూబ్ అంటే a to the power of n. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసాం, ఇక్కడ 2 పవర్ 5 plus 3. సో దీన్ని కూడా ఏం చేయాలి, a to the power of m plus n, ఈ రెండు ప్లస్ చేయాలి. ఇది ఒక ఫార్ములా. ఓకే, సో ఫార్ములా ఏంటి, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ a పవర్ m ప్లస్ n. ఇది ఒక ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం.
ఇప్పుడు ఇంకొక ఫార్ములా ఎలా వస్తుందనే చూద్దాం. ఇప్పుడు 5 to the power of 2 whole cube అని చదువుతారు. అంటే 5 స్క్వేర్ హోల్ క్యూబ్. అంటే 5 స్క్వేర్ అంటే ఏంటి? 5ని 2 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. హోల్ క్యూబ్ అంటే ఈ 5 స్క్వేర్ని 3 టైమ్స్ వేయాలి. 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి, అంతే కదా. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 5 స్క్వేర్ని 3 టైమ్స్ వేద్దాం. అంటే 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, అంతే కదా. ఈ మొత్తాన్ని పవర్లో 3 ఉందంటే అర్థం ఏంటి? ఈ మొత్తాన్ని 3 టైమ్స్ వేయాలి. సో ఈ మొత్తాన్ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. సో 5 స్క్వేర్ని 3 టైమ్స్, 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ని మళ్ళీ ఏ విధంగా రాయొచ్చు? 5 ఇంటూ 5. ఓకే, 5 ఇంటూ 5 అని రాస్తాను ఈ 5 స్క్వేర్. సో ఇంటూ ఉంది, ఇంటూ మళ్ళీ ఈ 5 స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు? 5 ఇంటూ 5 ఇంటూ ఉంది. మళ్ళీ ఈ 5 స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు? 5 ఇంటూ 5. అంటే ఈ 5 ఇంటూ 5 దీనికి, ఈ 5 ఇంటూ 5 దీనికి, ఈ 5 ఇంటూ 5 దీనికి. ఓకే, సరే. ఇప్పుడు మొత్తం ఎన్నిసార్లు వచ్చింది చూడండి ఒకసారి. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ అంటే 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. అంటే దీన్ని మొత్తానికి ఏ విధంగా రాయొచ్చు? 5 to the power of 6 కదా. 5 to the power of 6 అంటే 5ని 6 టైమ్స్ వేసి మల్టిప్లై చేస్తే వస్తుంది. సో దీని ప్రకారం ఏ విధంగా చేయొచ్చు? 5 స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 5 to the power of 6. ఈ 6 పవర్ అనేది ఎలా వచ్చింది? ఇంకో ఎగ్జాంపుల్ చూసి చూద్దాం ఒకసారి. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్, దీన్ని చూద్దాం. దీన్నింటి 3 క్యూబ్ని ఎన్నిసార్లు వేయాలి? 4 టైమ్స్ వేయాలి. 3 క్యూబ్ని 4 టైమ్స్. అంటే 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ 4 టైమ్స్ అయ్యాయి కదా. 1 2 3 4 ఈ మొత్తాన్ని 4 టైమ్స్ వేసాం. 3 క్యూబ్ మొత్తాన్ని 4 టైమ్స్ అంటే 1 2 3 4. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? 3 క్యూబ్ అంటే అర్థం ఏంటి? ఈ 3ని 3 టైమ్స్ వేయాలి. సరే, ఈజ్ ఈక్వల్ ఈ 3ని 3 టైమ్స్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈ 3 క్యూబ్ బదులుగా. నెక్స్ట్ ఇంటూ ఉంది, ఇంటూ నెక్స్ట్ ఈ 3 క్యూబ్ బదులుగా మళ్ళీ 3 టైమ్స్. ఇది అయిపోయింది చూసుకోండి, ఇది అయిపోయింది. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు ఈ 3 క్యూబ్ బదులుగా ఏం చేయాలి? మళ్ళీ 3 టైమ్స్. 3 ఇంటూ 3 ఇంటూ 3 1 2 3 దీని గురించి కూడా వేస్తాను. దీనికి ఇంటూ ఉంది, ఇంటూ 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 దీనికి కూడా వేస్తాం. దీనికి కూడా 3 టైమ్స్ ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి టోటల్ ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే 3 to the power of 12 అని వచ్చింది. 3 to the power of 12 అంటే 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4ని 3 power 12 అని వచ్చింది. ఓకే, సరే. ఇప్పుడు ఈ రెండు చూద్దాం. ఇది ఈ రెండు మాత్రం చూద్దాం. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఒకసారి పైకి రాస్తున్నాను కొంచెం. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 3 టు ద పవర్ ఆఫ్ 12 కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసామనుకోండి, అసలు ఈ పవర్లో ఎలా వచ్చింది? ఇక్కడ 2 ఇంటూ 3 చేస్తే 6 వచ్చింది. ఇక్కడ 3 ఇంటూ 4 చేస్తే 12 వచ్చింది. అంటే ఏంటి? ఒక పవర్ ఉండి దాని మీద మళ్ళీ ఇంకో పవర్ ఉన్నదనుకోండి. ఆల్రెడీ ఒక పవర్ ఉంది, 5 స్క్వేర్ అనేది పవర్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్.
మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మళ్ళీ ఇంకో ఎక్స్పోనెంట్ అనేది ఉన్నది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ రెండు ఎక్స్పోనెంట్స్ని ఇంటూ చేయాలి. అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 5 to the power of 2 into 3, 2 3 is 6. ఓకే, అదే ఇది చూసామనుకోండి, ఇది కూడా సేమ్, రెండు ఒకటే మోడల్ కాబట్టి ఇది కూడా 3ని 4ని ఇంటూ చేస్తే 12 వస్తుంది. 3 4 జర్, ఇది ఎక్స్పోనెంటే, ఈ మొత్తానికి మళ్ళీ ఇంకో ఎక్స్పోనెంట్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి, రెండు ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేయాలి. దీన్ని 3 to the power of 3 into 4 అని రాయొచ్చు, 3 into 4. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి మనం ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు, ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు చూడండి. a to the power of m అంటే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఉంది, హోల్ టు ద పవర్ ఆఫ్ n, దీనిపైన ఇంకో ఎక్స్పోనెంట్ ఈజ్ ఈక్వల్, దీని యొక్క వాల్యూ కావాలి అంటే a to the power of m into n, a to the power of m into n. కింద వీడియోలో చెప్పాం m into nని మనం mn అని రాయొచ్చు అని, అంటే a to the power of mn, m into nని mnగా రాయొచ్చు, a into bని abగా రాయొచ్చు. ఇంటూ అనే సింబల్ ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండు కూడా వేరియబుల్స్ కాబట్టి. ఓకే, సో మొత్తం మీద ఈ విధంగా రాయొచ్చు. సో ఇది ఒక ఫార్ములా, a to the power of m whole to the power of n is equal a to the power of mn. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న నోటిఫికేషన్, ఈ ఫార్ములాకి ఒక చిన్న నోటిఫికేషన్. ఏంటో చిన్న నోటిఫికేషన్ అంటే, ఇప్పుడు a to the power of m whole to the power of n అనేది ఒకటి, a to the power of m పవర్ n ఇది ఒకటి. ఈ రెండు నాట్ ఈక్వల్, ఈ రెండు నాట్ ఈక్వల్ అని కాదు, ఈ రెండు వేరు వేరు, ఇది వేరు ఇది వేరు, రెండింటికి కూడా వేరు వేరు మీనింగ్స్ వస్తాయి. అయితే దీని యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు చూసాం, దీని యొక్క మీనింగ్ ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, దీని మీనింగ్ ఏంటనేది చూద్దాం. ఏ పవర్ m పవర్ n అంటే ఏ పవర్ m పవర్ n అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ పవర్ ఉంది చూసారా, ఈ పవర్ దీనికి సంబంధించింది, ఓన్లీ mకి సంబంధించింది. ఓకే, ఓన్లీ mకి సంబంధించింది. ఇక్కడ ఈ పవర్ ఉంది చూసారా, ఈ పవర్ మొత్తం ఏ పవర్ mకి సంబంధించింది. ఇక్కడ ఇది చూడండి, ఇది ఏ పవర్ mకి సంబంధించింది, ఈ n ఓన్లీ mకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ 2 cube హోల్ స్క్వేర్ అనేది ఒకటి, అలాగే 2 power 3 స్క్వేర్ ఒకటి. ఈ రెండింటి యొక్క వాల్యూస్ ఏ విధంగా వస్తాయి అనేదాన్ని చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా బట్టి ఇది ఏమొస్తుంది, 2 power 3 into 2, 3 2 just 6. ఓకే, దీని యొక్క వాల్యూ 2 power 6 వచ్చింది. మరి దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, 2 power, ఇది 3 స్క్వేర్, ఇది 3 స్క్వేర్కి సంబంధించింది. 3 స్క్వేర్ అంటే 9, ఇది 2 power 6, ఇది 2 power 9. ఈ రెండు కూడా ఈ వాల్యూ వేరు, ఈ వాల్యూ వేరు. ఓకే, ఈ రెండు వేరు వేరు వాల్యూస్. ఇది 2ని 6 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి, ఇది 2ని 9 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు వేరు వేరు వాల్యూస్, అంటే ఈ రెండు వేరు. ఓకేనా, అంటే ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ రెండు కూడా వేరు వేరు, అసలు రెండింటికి సంబంధం కూడా లేదు, రెండింటికి ఎలాంటి రిలేషన్ లేదు. ఓకేనా, దీని మీద క్లారిటీ వచ్చింది కదా. సరే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 2 power 5 by 2 cube, 2 power 5 by 2 cube. ఇలా ఉన్నప్పుడు ఏం చేద్దాము,
అనేది చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2^5 అంటే అర్థం ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ కదా. 1 2 3 4 5 టైమ్స్ వేసాం 2ని. బై ఉంది, బై ఇక్కడ 2ని ఎన్నిసార్లు వేయాలి? 3 టైమ్స్, అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంతే కదా. 2ని 5 టైమ్స్ వేసాము, బై 2ని 3 టైమ్స్ వేసాము. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ ఇంటూలే ఉన్నాయి, ఇవి కూడా ఇంటూలే. సో ఒకవేళ ప్లస్లు కానీ ఉంటే మనం క్యాన్సిల్ చేయకూడదు, ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉంటే మనం క్యాన్సిల్ చేయకూడదు. ఇంటూలే కాబట్టి మనం ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. ఒక న్యూమరేటర్లో ఒక 2ని, డినోమినేటర్లో ఒక 2ని క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, అలాగే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఏం మిగిలాయి? ఇట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 2 మిగిలింది కదా. అంటే ఏంటి? 2 స్క్వేర్ మిగిలింది. 2 ఇంటూ 2 అంటే అర్థం ఏంటి? 2 స్క్వేర్. 2ని 2 టైమ్స్ వేసి మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది అంటే 2^5 బై 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అని వచ్చింది. సరే, ఇక్కడ 2 అనేది ఎలా వచ్చింది, ఇక్కడ రిలేషన్ ఏంటి అనేది మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని అప్పుడు చూద్దాం. ఇక్కడ 3^4 బై 3 క్యూబ్. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 3^4 అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 బై ఇక్కడ 3 క్యూబ్డ్ అంటే అర్థం ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఇంకేమున్నాయి? ఇట్ ఈజ్ ఈక్వల్ 3 అని ఉంది. సరే, దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 3^4 బై 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3 అని వచ్చింది. ఇక్కడ చూడండి, దీని నుండి ఇట్ ఈజ్ ఈక్వల్, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 5లోంచి 3 మైనస్ చేస్తే వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 5లో నుంచి 3 మైనస్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ 3^1 ఉన్నట్లు. ఏదైనా ఒక నెంబర్కి ఎక్స్పోనెంట్ ఏం లేదు అంటే 1 ఉన్నట్లు. ఓకే, సో ఇక్కడ 1 ఉన్నట్లు. ఆ 1 ఎలా వస్తుంది? 4 - 3 చేస్తే వస్తుంది. సో ఇది చూద్దాం. 2^5 - 3 అని రాయొచ్చు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 3^4 - 3. ఓకే, సో మనకు ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు? థర్డ్ వన్, a^m బై a^n. ఓకే, a^m బై a^n. రెండు బేస్లు ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే బేస్ ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ వేరేగా ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్ వేరేగా ఉన్నప్పుడు ఎలా వస్తుంది మనకి? ఎక్స్పోనెంట్స్ రెండు కూడా మైనస్ చేయాలి. ఈ మైనస్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి, న్యూమరేటర్లో ఉండే ఎక్స్పోనెంట్ ముందు రావాలి, మైనస్ డినోమినేటర్లో ఉండే ఎక్స్పోనెంట్ తర్వాత రావాలి. ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఉండేది ఫస్ట్ వేయాలి, మైనస్ డినోమినేటర్లో ఉండే ఎక్స్పోనెంట్ తర్వాత వేయాలి. సో ఇక్కడ ఏమొస్తుందో చెప్పండి? ఈజ్ ఈక్వల్ ఏ పవర్, ఏ బేస్ అనేది ఒక బేస్ కామన్గా వేస్తాం, m-n. ఇది ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 2^4 ఇంటూ 3^4. ఇక్కడ చూడండి, 2^4 ఇంటూ 3^4. ఇక్కడ చూడండి, ఫస్ట్లోని బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి.
బేసెస్ ఈక్వల్గా ఉండి మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ఇది ఫార్ములా వాడాం. ఇక్కడ చూడండి బేసెస్ ఈక్వల్గా లేవు. సో బేసెస్ ఈక్వల్గా లేవు కాబట్టి ఈ ఫార్ములా వాడకూడదు మనం. ఓకేనా? సరే, మరి అక్కడ ఏమి ఈక్వల్గా ఉన్నాయి? ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్కి ఈక్వల్గా ఉండి బేసెస్ ఈక్వల్గా లేకపోతే ఆ ఫార్ములా ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఇట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ 4 అంటే అర్థం ఏంటి? 2ని 4 టైమ్స్ వేయాలి అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఓకే, ఇంటూ ఉంది ఇంటూ. తర్వాత 3 పవర్ 4 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 కదా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇందులో ఇట్ ఈజ్ ఈక్వల్ ఇవన్నీ ఇంటూలే కాబట్టి మనకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ వాడుకోవచ్చు. అంటే దీన్ని ఇక్కడ దాన్ని అక్కడ అలా మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మార్చుకుంటున్నప్పుడు మనం 2 ఇంటూ 3 అనే దగ్గర పెట్టామనుకోండి, 2 ఇంటూ 3 ఇంటూ మళ్ళీ ఇంకోటి 2 ఇంటూ 3 అయిపోయింది కదా. మళ్ళీ 2 ఇంటూ 3 దగ్గర పెడుతున్నాం, 2 ఇంటూ 3 మళ్ళీ ఈ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంకేం మిగిలే? 2 ఇంటూ 3 మిగిలింది అంటే ఇంటూ 2 ఇంటూ 3 మిగిలింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, 2 ఇంటూ 3లు ఎన్నిసార్లు మల్టిప్లై చేయబడ్డాయి? ఇదొక 2 ఇంటూ 3, ఇదొక 2 ఇంటూ 3, ఇదొక 2 ఇంటూ 3, ఇదొక 2 ఇంటూ 3. 2 ఇంటూ 3లు 1 2 3 4, 2 ఇంటూ 3లు 4 టైమ్స్ వేసి మల్టిప్లై చేయబడ్డాయి. అంటే దాని అర్థం ఏంటి? 2 ఇంటూ 3కి హోల్ పవర్ 4 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ 4 అని మనం రాసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇలాంటిదే ఇంకో సిచ్యువేషన్ కూడా తీసుకొని చూద్దాం. త్రీ స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అనేదాన్ని చూసామనుకోండి. ఇట్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఇవి కూడా అన్ని ఇంటూలే కాబట్టి మనకి 3 ఇంటూ 5 ఒక దగ్గర, 3 ఇంటూ 5 ఇంకో దగ్గర రాసుకోవచ్చు. అంటే 3 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 3లు 2 టైమ్స్ ఉన్నాయి, 5లు 2 టైమ్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ 5లు 2 టైమ్స్ రాసామన్నమాట. ఓకే, ఇక్కడ 4లు 2 టైమ్స్, 2లు 4 టైమ్స్ ఉన్నాయి, 3లు 4 టైమ్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ 3లు 4 టైమ్స్ రాసాం. ఇక్కడ కూడా 3లు 2 టైమ్స్ ఉన్నాయి, 5లు 2 టైమ్స్ ఉన్నాయి. సో 3 ఇంటూ 5లు 2 టైమ్స్ రాసాం. సో ఇట్ ఈజ్ ఈక్వల్ ఏ విధంగా రాయొచ్చు? 3 ఇంటూ 5 హోల్ పవర్ 2 అంటే హోల్ స్క్వేర్. ఓకే, మరి ఈ రెండింటి నుండి, ఈ రెండు ఎగ్జాంపుల్స్ నుండి మన ఫార్ములా ఏం రాయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇది 2, ఇది 3 అంటే బేసెస్ వేరు వేరు. ఇక్కడ కూడా ఇది 3, ఇది 5, బేసెస్ వేరు వేరు బేసెస్ అంటే ఒకటి ఏ, రెండోది బి తీసుకున్నాం, ఇంటూ మధ్యలో ఇంటూ కదా, ఇంటూ ఎక్స్పోనెంట్స్ సేమే. ఇది 4 అయితే ఇది 4, ఇది 2 అయితే ఇది 2. మరి ఇక్కడ m తీసుకుంటే ఇది కూడా m తీసుకోవాలి. అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. ఇట్ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఈ రెండు ఇంటూ చేయాలి కదా. ఇక్కడ 2 ఇంటూ 3 హోల్ పవర్ 4 వచ్చింది. ఇక్కడ 3 ఇంటూ 5 హోల్ స్క్వేర్ వచ్చింది. పవర్ రెండు సేమ్ కాబట్టి ఒక పవర్ వేసుకుంటాము, బేసెస్ రెండు ఇంటూ చేస్తాం కదా. ఇక్కడ కూడా పవర్స్ రెండు ఈక్వల్ కాబట్టి ఒక పవర్ వేసుకున్నాము, బేసెస్ వేరు కాబట్టి ఇంటూ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, బేసెస్ ఇంటూ చేస్తాం. ఏ ఇంటూ బి హోల్ పవర్ m. ఎక్స్పోనెంట్స్ రెండు సేమ్ కాబట్టి హోల్ పవర్ m. ఓకే, సో ఇది మనకు ఫార్ములా. ఇక్కడ మనకి ఏ పవర్ m
ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ ఏబి హోల్ పవర్ ఎం. ఇక్కడ ఇంటూ ఉంటే వేయాల్సిన పని లేదు కదా మనకి, ఏ ఇంటూ బి బదులుగా ఏబి అని రాసుకోవచ్చు కదా, అందుకే ఇక్కడ ఏబి రాశాను హోల్ పవర్ ఎం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 5 క్యూబ్ బై 7 క్యూబ్. ఇక్కడ చూడండి, ఇది దీని దగ్గరికి రావాలి. ఇక్కడ బేసెస్ ఈక్వల్, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉండాలి, కానీ ఇక్కడ బేసెస్ వేరు. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 7 ఉంది. బేసెస్ ఈక్వల్ అనుకో, అప్పుడు మనకి ఈ ఫార్ములా వాడతాం. కానీ ఇక్కడ బేసెస్ నాట్ ఈక్వల్. బేసెస్ నాట్ ఈక్వల్ అన్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఇట్ ఈజ్ ఈక్వల్, దీన్ని 5 క్యూబ్ని ఏ విధంగా రాయొచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5 బై 7 క్యూబ్ని ఏ విధంగా రాయొచ్చు, 7 ఇంటూ 7 ఇంటూ 7. ఓకే, ఇవన్నీ ఇంటూలు డివిజన్లే కాబట్టి వీటిని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ 5 ఇంటూ 7 సపరేట్గా రాయొచ్చు. అంటే 5/7ని సపరేట్గా రాయొచ్చు. 5/7 ఇంటూ ఈ 5/7ని సపరేట్గా రాయొచ్చు. 5/7 ఇంటూ ఈ 5/7 కూడా సపరేట్గా రాయొచ్చు. 5/7 ఇట్ ఈజ్ ఈక్వల్ 5/7 ఇంటూ 5/7 ఇంటూ 5/7. సో టోటల్లీ మనం ఏ విధంగా రాయొచ్చు, 5/7 హోల్ క్యూబ్. ఇక్కడ చూడండి, హోల్ క్యూబ్ బ్రాకెట్ పెట్టాం. 5/7 క్యూబ్ అని రాయకూడదు. ఓకే, హోల్ క్యూబ్ అని పెట్టాం. హోల్ అంటే ఈ మొత్తానికి, అంటే 5/7 మొత్తానికి. దీని మీనింగ్ ఏంటి, ఇది ఓన్లీ 5కి మాత్రమే క్యూబ్. ఓకే, ఈ క్యూబ్ అనే దేనికి, 5కి మాత్రమే క్యూబ్. కానీ ఇక్కడ ఈ క్యూబ్ దేనికి, ఈ బ్రాకెట్ లోపల ఏమైతే ఉందో ఆ మొత్తానికి క్యూబ్. ఓకే, ఈ బ్రాకెట్ లోపల ఏముంది, 5/7 ఉంది. సో 5/7కి క్యూబ్ ఉందన్నమాట. అంటే 5/7 ఇంటూ 5/7 ఇంటూ 5/7. సో రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా, విడిగా రాయకూడదు ఇలా. సో హోల్ అని పెట్టాలి. సో దీన్ని ఈ విధంగా రాసాం, 5/5 క్యూబ్ బై 7 క్యూబ్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా. ఇంకో ఎగ్జాంపుల్, 3 స్క్వేర్ బై 2 స్క్వేర్. ఇక్కడ కూడా బేసెస్ వేరు కదా, ఇక్కడ బేసెస్ వేరుగా తీసుకుంటే ఇక్కడ బేసెస్ వేరు. ఎక్స్పోనెంట్స్ మాత్రం ఈక్వల్. ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్స్ మాత్రం ఈక్వల్. ఇక్కడ మనకి ఇక్కడ బేసెస్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ వేరు ఈ ఫార్ములాలో, ఇందాక పాత ఫార్ములాలో. కానీ ఇక్కడ బేసెస్ వేరు, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. చూసారా రెండింటికి డిఫరెన్స్. సరే, ఇది చూస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్. ఇంటూలు డివిజన్లే కాబట్టి సపరేట్ చేయొచ్చు. ఈ రెండింటిని సపరేట్గా, ఈ రెండింటిని సపరేట్గా, అంటే 3/2 ఇంటూ 3/2 అని రాయొచ్చు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 3/2 హోల్ స్క్వేర్. మొత్తానికి స్క్వేర్, ఎందుకంటే మొత్తం 2 టైమ్స్ ఉంది. 3/2 మొత్తం 2 టైమ్స్ ఉంది. 3/2 ఇంటూ 3/2. సో 3/2 హోల్ స్క్వేర్. ఓకేనా. అయితే ఇక్కడ మనం ఈ రెండింటిని బట్టి, ఈ 2 ఎగ్జాంపుల్స్ బట్టి ఏం గమనించవచ్చు, ఇక్కడ 5కి క్యూబ్ ఉంది, 7కి క్యూబ్ ఉంది. సో మొత్తానికి హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇక్కడ 3కి స్క్వేర్ ఉంది, 2కి స్క్వేర్ ఉంది. సో మొత్తానికి 3/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో మన ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్, బేసెస్ వేరు, ఎక్స్పోనెంట్స్ సేమ్ కదా. సో ఇలాంటి టైంలో ఏ బై బి హోల్ పవర్ ఎం.
ఓకే, నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ ఇంటూ ఏ అనగానే మనం ఏ విధంగా రాస్తాం చెప్పండి? ఏ క్యూబ్ అని రాస్తాం కదా. సరే, ఇప్పుడు రెండు వైపులా ఒక ఏతో డివైడ్ చేసాం అనుకోండి. ఏ ఇంటూ ఏ బై ఏ చేస్తే ఏమవుతుంది? రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఏ స్క్వేర్ వస్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఉంది కదా, దీన్ని కూడా బై ఏ చేసామనుకోండి, ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుంది. అంతేనా? సరే, దీన్ని కూడా ఒక ఏతో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఏ క్యాన్సిల్ అయిపోయి ఇటు సైడు ఏ పవర్ 0 వస్తుంది. ఎందుకు ఏ పవర్ 0 వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఏతో డివైడ్ చేస్తే ఏ క్యూబ్ ఉండేది ఏ స్క్వేర్ అయింది, అంటే ఒక నెంబర్ తగ్గిపోయింది కదా. అంటే ఏ పవర్ 3 - 1 అయిపోయింది కదా. అలాగే ఇక్కడ నుండి ఒక ఏతో డివైడ్ చేస్తే ఏ పవర్ 2 - 1 అయిపోయింది. ఈ 2 నుండి ఒకటి తగ్గిపోయింది. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ ఏ పవర్ ఇక్కడ 1 అన్నట్లు ఏం లేకపోతే 1 నుండి ఇంకోటి మైనస్ చేయాలి, అంటే ఏ పవర్ 0. అంటే ఏలు తగ్గిపోతున్నాయి. ఇక్కడ క్యూబ్ ఉంది, ఒకటి తగ్గిపోయింది, స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి తగ్గిపోయింది, ఏం లేకపోతే 1 అన్నట్లు. ఇక్కడ నుండి ఇక్కడికి ఒకటి తగ్గిపోయింది, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలినట్లు? ఈ 1 మిగిలింది. ఏ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఇవి చెరిపేస్తాను. ఇవి ఇక్కడ మనం ఏంటి రాయొచ్చు? ఏ పవర్ 0 వాల్యూ 1. ఇక్కడ ఏ క్యూబ్ ఒక ఏతో డివైడ్ చేస్తే ఏ స్క్వేర్ అయింది. దీన్ని ఇంకో ఏతో డివైడ్ చేస్తే ఇక్కడ నుంచి స్క్వేర్ 1 అయింది. ఇంకో ఏతో డివైడ్ చేస్తే ఈ 1 0 అయ్యింది కదా. అంటే ఇక్కడ మనకి ఇది కూడా ఫార్ములా. ఏ పవర్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ 1. అంటే ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ 1 అంటే అర్థం ఏంటి? ఏ అనేది ఏ వేరియబుల్ తీసుకున్నా కూడా, అంటే ఏ నెంబర్ తీసుకున్నా కూడా దాని యొక్క పవర్ 0 అయితే ఆ మొత్తం వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు సపోజ్ 5 పవర్ 0 వాల్యూ ఎంత? 1. 7 పవర్ 0 వాల్యూ ఎంత? 1. 8 పవర్ 0 వాల్యూ ఎంత? 1. అంటే ఏ నెంబర్ పైన 0 ఉన్నా కూడా ఆ మొత్తం వాల్యూ 1కి ఈక్వల్ అయిపోద్ది. ఓకే, మీకు సమ్స్ కాల్కులేషన్స్ అవి చేసేటప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉండి హోల్ పవర్ 0 ఉన్నదనుకో, మొత్తం ఆ నెంబర్ పవర్ అంతా పోయి 1 అయిపోతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్. దీన్ని ఇంకా చేద్దాం. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చిందని ఏం చేద్దాం? మళ్ళీ ఇంకో ఏతో డివైడ్ చేద్దాం. అంటే 1/a ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఏ పవర్ -1 అవుతుంది. ఎందుకంటే 1 తగ్గుతూ వస్తుంది. ఏ క్యూబ్ అంటే ఏ స్క్వేర్ అయింది. 3 అనేది 2 అయింది, 2 1 అయింది, 1 0 అయింది, 0 -1 అవుతుంది. అంటే ఏ పవర్ -1 ఈజ్ ఈక్వల్ 1/a. దీన్ని ఇంకో ఏతో డివైడ్ చేసామనుకోండి, 1/a² ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్ ఏమొస్తుంది? ఇంకోటి తగ్గుతుంది. అంటే ఏ పవర్ -2. ఇంకో ఏతో డివైడ్ చేసామనుకోండి, 1/a³ అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్ ఏమొస్తుంది? ఇంకోటి తగ్గుతుంది. ఏ పవర్ -3. ఇక్కడ చూడండి, ఈ మూడింటి నుండి జాగ్రత్తగా గమనించండి. ఏ పవర్ -1 అంటే 1/a, ఏ పవర్ -2 అంటే 1/a², ఏ పవర్ -3 అంటే 1/a³. ఎక్కడైనా ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంటే ఏమవుతుంది? ఈ విధంగా మారుతుంది. 1/a వేసుకొని a³ మారిపోతుంది. ఇది కూడా మనం ఫార్ములాగా వాడుకోవచ్చు. ఇదే ఫార్ములా. ఇది ఏ పవర్ -m, ఏ పవర్ -m అంటే ఎక్స్పోనెంట్లో మైనస్ ఉన్నప్పుడు
ఇది ఎక్స్పోనెంట్ కదా, ఈ ఎక్స్పోనెంట్లో మైనస్ ఉంది. ఈ టైంలో ఏ విధంగా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ 1/a⁻m అని రాయొచ్చు. ఓకే, సరే నెక్స్ట్ ఇంకా a/b హోల్ పవర్ -m. ఇక్కడ సింగిల్ నెంబర్కి పవర్లో మైనస్ ఉంటే ఈ విధంగా అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఫ్రాక్షన్ నుండి ఆ మొత్తానికి హోల్ పవర్లో మైనస్ ఉన్నదనుకోండి, ఆ మొత్తానికి హోల్ పవర్లో మైనస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, a/b ఉండి హోల్ పవర్ -m హోల్ పవర్లో మైనస్ ఉంటే ఏమవుతుంది అని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి, ఇది మనం మామూలుగా చూస్తే ఇది ఒక ఫార్ములా దొరుకుతుంది మనకి, a/b హోల్ పవర్ m ఫార్ములా దొరుకుతుంది, ఇదిగో కదా. ఇప్పుడు ఈ ఫార్ములా అన్నీ కూడా లెఫ్ట్ది ఇచ్చినప్పుడు రైట్ది రాసుకోవచ్చు, అలాగే రైట్ది ఇచ్చినప్పుడు లెఫ్ట్ది రాసుకోవచ్చు. మనకి ఏది అవసరమైతే అది రాసుకోవచ్చు. ఈ ఫార్ములా అన్నీ కూడా ఎలా ఇచ్చారనుకో ఈ విధంగా మార్చుకోవచ్చు, ఎలా ఇచ్చారనుకో ఈ విధంగా మార్చుకోవచ్చు. అప్పుడు మనకి ఏది అవసరమైతే ఆ విధంగా. సరే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్ది ఇచ్చారు, మనం లెఫ్ట్ దానికన్నా మార్చుకుంటాం. లెఫ్ట్ దానికన్నా మార్చితే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ అంటే హోల్ పవర్ m ఉన్నది అంటే m ఏకి బీకి రెండింటికి సపరేట్గా రాసుకోవచ్చు కదా. సో దీన్ని కూడా హోల్ పవర్ -m ఉంది అంటే a⁻−m ఇక్కడ a⁻−m బై b⁻−m. ఈ పవర్లో ఉండి -mని ఏం చేసామంటే రెండింటికి సపరేట్ చేసి రాసుకున్నాం ఫార్ములాలో ఉండే విధంగా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇది a⁻−m అనేది మనకి ఈ విధంగా ఉంది. మళ్ళీ పవర్లో మైనస్ ఉంటే మనం కాల్కులేషన్స్ కొన్ని రిప్రజెంట్ చేయలేము, అందువల్ల ఏంటంటే ఫ్రాక్షన్లోకి మార్చేస్తాం పవర్లో మైనస్ ఉన్నప్పుడు. ఇది విడిగా పవర్లో మైనస్ ఉంది కదా, a⁻−m బదులుగా 1/a⁻m, అలాగే b⁻−m బదులుగా 1/b⁻mగా రాసుకోవచ్చు. సో రాస్తే a⁻−m బదులుగా 1/a⁻m బై b⁻−m బదులుగా ఏం రాయొచ్చు, 1/b⁻m కదా. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి, ఒక ఫ్రాక్షన్ ఉంది, బై ఉంది, ఇంకో ఫ్రాక్షన్ ఉంది. ఒక ఫ్రాక్షన్ ఉండి బై ఉండి ఇంకో ఫ్రాక్షన్ కానీ ఉన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ మిడిల్లో ఉండే ఈ బై ఇంటూగా మారిపోతుంది. ఇంటూగా మారి డినోమినేటర్లో ఉండే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. అంటే న్యూమరేటర్లో మారదు, 1/a⁻m అనేది అలాగే ఉంటుంది. ఈ బై అని చూసారా, ఇది ఈ పక్కకి ఇంటూగా మారిపోతుంది. ఇంటూగా మారితే ఇది రెసిప్రోకల్. ఈ డినోమినేటర్లో ఉండే ఈ ఫ్రాక్షన్ ఉంది కదా, ఇది న్యూమరేటర్ డినోమినేటర్గా, డినోమినేటర్ న్యూమరేటర్గా మారుతుంది. అంటే b⁻m బై 1/b⁻m ఉంది కదా, b⁻m/1గా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ ఈక్వల్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంటూ కదా, న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేయాలి, డినోమినేటర్స్ 2 మల్టిప్లై చేయాలి. 1 × b⁻m బై a⁻m × 1 a⁻m. ఇట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, బేసెస్ వేరేగా ఉన్నాయి, బేసెస్ నాట్ ఈక్వల్, వేరేగా ఉన్నాయి. కానీ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండి బేసెస్ వేరుగా ఉంటే మళ్ళీ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు, హోల్ పవర్. అంటే ఇందాక స్టార్టింగ్లో ఏం చేసాము, రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ది అవసరం కాబట్టి లెఫ్ట్గా మార్చుకున్నాము. ఇప్పుడు ఏమైంది, లెఫ్ట్ మోడల్లో ఉంది, రైట్ది అవసరం కాబట్టి రైట్ సైడ్గా మార్చుతున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీనికి పవర్ m ఉంది, దీనికి పవర్ m ఉంది. సో మనం ఏం చేయాలి, హోల్ పవర్ m పెట్టాలి. అంటే b/a హోల్ పవర్ m. ఓకే, అంటే ఈ విధంగా ఉండేది ఈ విధంగా వచ్చింది. దీన్ని బట్టి ఏం గమనించవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఈ లాస్ట్ది ఫస్ట్ది ఈ రెండు రాద్దాం.
లాస్ట్ ఏమొచ్చింది మనకి b/a హోల్ పవర్ m. ఇక్కడ చూడండి ఈ రెండింటి నుండి మనం ఏం గమనించవచ్చు అంటే ఒక ఫ్రాక్షన్ ఉంది, దాని పవర్లో అంటే ఎక్స్పోనెంట్లో నెగిటివ్ ఉన్నది అనుకోండి, అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉన్నది అనుకోండి, అది పాజిటివ్ ఎక్స్పోనెంట్గా మారితే ఇది రెసిప్రోకల్ అవుతుంది. a/b ఉండేది b/a అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ సపోజ్ నేను 2/3 హోల్ పవర్ -5 అన్నాను అనుకోండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇట్ ఈజ్ ఈక్వల్ ఈ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పాజిటివ్ ఎక్స్పోనెంట్గా మారితే అంటే ఈ -5ని +5గా మార్చుకుంటే ఈ రెండు రెసిప్రోకల్ అవుతుంది. అంటే 2/3 3/2గా మారుతుంది. హోల్ పవర్ ఇది మైనస్ ఉంది కదా, మైనస్ పోయి +5గా మారిపోతుంది. ఒకవేళ మనకి ఇది కూడా ఎలా కావాలితే ఎలా మార్చుకోవచ్చు, ఇది ఎలా కావాలితే ఎలా మార్చుకోవచ్చు మన అవసరాన్ని బట్టి. ఓకే, అర్థమైంది కదా? సరే, ఈ ఫార్ములా కూడా మనకి ఉంది. 8th one a/b హోల్ పవర్ -m ఈజ్ ఈక్వల్ b/a హోల్ పవర్ m. ఇది మనకి ఓకే 8 ఫార్ములా నేర్చుకున్నాం. ఇంకోటి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే a/m ఈజ్ ఈక్వల్ a/n అయ్యింది అనుకోండి. ఇలాగ ఈ రెండు ఈక్వల్ అయ్యి అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, మధ్యలో ఈక్వల్టీ ఉంది, అంటే ఇది ఈజ్ ఈక్వల్ ఇది, ఈ రెండు ఈక్వల్ అని ఉంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? దిస్ ఈజ్ ఇంప్లైస్. ఇలాంటి టైంలో నేను దీన్ని ఏంటి రాస్తున్నాను? a/m ఈజ్ ఈక్వల్ a/n ఇంటూ 1 అని రాయొచ్చు కదా. a/n ఇంటూ 1 చేసినా a/n అవుతుంది కదా. సరే, ఇప్పుడు నేను ఈ a/n ఇటు తీసుకొస్తున్నాను. ఇటు తీసుకొస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ ఇంప్లైస్ దీన్ని a/m, దీన్ని ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, ఇటు సైడ్ వచ్చేసరికి డివైడెడ్ బై చేస్తుంది, a/n అవుతుంది. ఈజ్ ఈక్వల్ 1. ఇటు సైడ్ ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. ఓకే, ఈ a/n ఇటు తీసుకొచ్చాం. దిస్ ఈజ్ ఇంప్లైస్ ఇది a/m/a/n ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? a/m-n ఈజ్ ఈక్వల్ దీన్ని a/m-n అని రాసుకోవచ్చు కదా. ఇలా ఉన్నప్పుడు a/m-nగా రాసుకోవచ్చు థర్డ్ ఫార్ములా ప్రకారం. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1 ఉంది, 1 బదులుగా నేను a/0 రాసుకోవచ్చు కదా. a/0 బదులుగా 1 రాసుకోవచ్చు, 1 బదులుగా a/0 రాసుకోవచ్చు, ఏది అవసరం ఉంటే అది. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఉంది కదా, 1 బదులుగా a/0 రాస్తున్నాను. a/0 ఎందుకు నేను a/0 రాస్తున్నాను అంటే ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి m-n ప్లేస్లో 0 ఉంది కదా, అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎంప్లాయిస్ m-n ఈజ్ ఈక్వల్ 0. m-n ప్లేస్లో 0 ఉందంటే m-n ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ n అటు పంపించాం అనుకోండి, m ఈజ్ ఈక్వల్ టు n కదా. అంటే ఏంటి? ఈ విధంగా ఉన్నప్పుడు m ఈజ్ ఈక్వల్ n అయింది. అంటే దిస్ ఈజ్ ఎంప్లాయిస్ m ఈజ్ ఈక్వల్ n. అంటే ఏంటి? a/m ఈజ్ ఈక్వల్ a/n. అంటే బేసెస్ ఈక్వల్గా అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇది నైన్త్ ఫార్ములా. a/m ఈజ్ ఈక్వల్ a/n అయితే దిస్ ఈజ్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ n అవుతుంది. ఓకే, ఇవి మనకి ఇందులో ఉండే బేసిక్ ఫార్ములా.
ఓకే, ఈ చాప్టర్లో మనకి చాలా వరకు ఇవన్నీ ఉపయోగపడతాయి. మ్యాక్సిమం ఇవి కానీ వచ్చేయి అంటే మొత్తం ఈ చాప్టర్ అంతా వచ్చేసినట్లే. ఓకే, సో ఈ ఫార్ములా అనేవి ఏంటంటే ఓన్లీ 8th క్లాస్ వాళ్ళకి మాత్రమే కాదు, అన్ని క్లాసెస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిన ఫార్ములా. 6th 7th క్లాస్ దగ్గర నుండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళ వరకు కూడా అందరికీ కూడా తెలిసి ఉండాల్సిన ఫార్ములా ఇవన్నీ కూడా.